హాయ్ అండి. ఈరోజు హాస్టల్లో అయితే బెండకాయ ఫ్రై చేశాను. పప్పు కోసం ఇవన్నీ రెడీ చేసుకున్నాను. సొరకాయ టమాటా పప్పు. ఈరోజు హాస్టల్ గురించి కాకుండా నా గురించి కొంచెం చెప్తాను వినండి. నా గురించి ఏముంటుందండి, నార్మల్ లైఫ్. అందరిలాగే సాధారణ గృహిణి. పెళ్ళై 20 ఏళ్ళు అయింది. మా పెద్ద పాప ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోకి వచ్చింది. ఫస్ట్ ఇయర్లో ఒక పీజీలో ఉండేది. సరిగా నిద్రపోయేది కాదు, ఫుడ్ పడేది కాదని మాకు అర్థమైంది. మంచి ఆహారం, ఇంటి తరహా వాతావరణం ఇవ్వాలని తన కాలేజ్ దగ్గరలో హాస్టల్ తీసుకున్నాను. మా పాపతో పాటు కొంతమంది పిల్లలకి కూడా అలాంటి వాతావరణం ఇవ్వచ్చని ఆలోచనతో నేనైతే హాస్టల్ తీసుకున్నాను. మరి నేను ఇది ఎలా నడపగలను అనుకున్నప్పుడు మా వారు నన్ను ప్రోత్సహించారు. నేను ఆల్రెడీ హోటల్ బిజినెస్ అనుభవం ఉంది కదా, చాలా ఈజీగా మేనేజ్ చేయగలమని ధైర్యం చెప్పారు. బిజినెస్ ఏంటని అనుకుంటున్నారా? నాకు 2 హోటల్స్ ఉన్నాయి. సీసీ కెమెరాలో చూస్తూ వర్కర్స్కి ఎలా చేయాలో చెప్తూ నడుపుతున్నాను. బిహెచ్ఎల్ ఏరియాలో మనకి చాలా ఫేమస్ హోటల్స్. టిఫిన్కి మరియు భోజనానికి వాటిని ఎలా పెట్టానో మరియు వీడియోలో చెప్తాను. నాకున్న హోటల్ అనుభవంతో పిల్లలకైతే మంచి ఫుడ్ ఇస్తాను.